ప్రపంచంలో సంపద ఉన్న వారంతా కూడా దాన ధర్మాలు హృదయ సంపద పుష్కలంగా ఉన్న వధాన్లోప పారాయణమైనటువంటి మంచి హస్తాలతోటి ఆ చెక్కును అందజేస్తున్నారు మన యొక్క కార్యవర్గానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తన విద్యా సంస్థను తన ఇంటి పేరుగా మార్చుకొని ఎందరెందరికో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్న విద్యా సంస్థ అధినేత మరందరికో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘానికి భగీరథ కెమికల్స్ జనరల్ మేనేజర్ శ్రీ లింగంనేని వెంకటరమయ్య గారు 1,05,000 రూపాయలని వారి ప్రతినిధి మండవ శ్రీలు గారు వచ్చి అందజే ఈ రోజున ఒక ప్రత్యేకత ఉంది. మనకి ఏదైతే మన కమ్మ సంఘాన్ని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘాన్ని ఉద్దేశించి సేవా కార్యక్రమాలకు తోడుగా నిలవాలనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు అందజేసినటువంటి శ్రీ కామన్ విజయ్ కుమార్ గారి యొక్క జన్మదినం. వారికి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వారిని వేదిక మీదకు రావాల్సిందిగా విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. Happy birthday to you, happy birthday to you. అంజలి గారు గత కొన్ని సంవత్సరాలుగా మన యొక్క సేవా కార్యక్రమాలని చూస్తూ ప్రతిస్పందనగా వారు ఈ సహాయం. చాలా సంతోషం. ఈరోజు మన కమ్మవారి సంఘం ఏదైతే ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టడం,
అదేవిధంగా 10th ఇంటర్మీడియట్ ఎవరైతే బాగా చదివే విద్యార్థులు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఇది ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని కూడా పిలిచినందుకు వాళ్ళందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరుగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన మురళి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి, అదేవిధంగా సెక్రటరీగా హనుమంతరావు గారు, అదేవిధంగా మన ట్రెజరీగా వెంకటేశ్వర గారు, ఇంకా వీళ్ళందరూ కూడా మెంబర్లుగా ఏదో విధంగా ఒక యాక్టివిటీ చేయాలి, ఏదో విధంగా సమాజానికి ఒక మంచి తీసుకురావాలనే ఉద్దేశంతో కమ్మ సంఘాన్ని ఈరోజు అన్ని సంబంధాలను ఈరోజు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా వాళ్ళు చేపడతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక మంచి కార్యక్రమాలు సమాజంలో ఏదైతే మనం చేయాలనుకుంటారో అలాంటి కార్యక్రమాలు ఈరోజు మా కమ్మ సంఘం వాళ్ళంతా కూడా చేయటం, ఈ కమిటీ సభ్యులు మురళి గారి వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదివరకు కూడా మేము చాలా దానికి కూడా వచ్చాం. అక్కడ కూడా ఎప్పుడు కూడా ఏదో మనం మీటింగ్లు పెట్టుకునేది, లేకపోతే ఏదో మనం కార్యక్రమాలు చేసేది కాదు. ఒక సిస్టమ్, ఒక పద్ధతిలో ఈరోజు ఒక హాస్టల్ కట్టాలని ఒక ప్రపోజల్ ఇస్తున్నారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా అలాంటి ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేసుకోవటం, ఇట్లా పేదవాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు సమాజంలో ఒక మంచి నమ్మకం కానీ మనం చేసే ప్రవర్తన బట్టి అందరూ కూడా ఇష్టపడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం మీటింగ్లు పెట్టుకున్న తర్వాత కూడా ఓవరాల్గా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పోయినసారి కూడా నేను చెప్పాను. మనకు వచ్చేటప్పుడు కేటగిరీలో ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఎంతమంది ఏ స్టేజెస్లో ఉన్నారు, పేదవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఎడ్యుకేషన్ అవసరం అయ్యొచ్చు, కొంతమందికి ఇలాంటి ఏదైతే అవసరం ఉంటుందో దాని పద్ధతిలో మనం చేసుకుంటా పోతే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీంట్లో ఈరోజు ఎంతోమంది, ఈరోజు మన చిన్నబాబు వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ప్రతిభా కాలేజీ వాళ్ళకు కూడా ఈరోజు ఎంతోమంది పిల్లల్ని చదివడానికి వాళ్ళు కొంత తగ్గించి ఈరోజు 5.5 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా చెక్ ఇచ్చారు. అదేవిధంగా ఇందాక ఒక 50,000 రూపాయలు మన మనోహంజీ గారు వచ్చి 50,000 రూపాయలు ఇచ్చారు. ఇట్లా మనం చేసే ఆర్గనైజేషన్ బట్టి దగ్గర కెమికల్స్ వాళ్ళు వచ్చి 1,05,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారు. మనం చేసేదాన్ని బట్టి 10 మంది సహాయం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఏదో విధంగా ఎంత సంపాదించామనేది కాదు, దాంట్లో ఒక 10 పైసలు పేద సమాజం కోసం ఖర్చు పెట్టినప్పుడు ఆ తృప్తి వేరేగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నా. కాకపోతే ఒకే ఒక లోటు నేను ఎప్పుడు చెప్తానే ఉంటా, సంఘాలు 2 అనేది నాకు ఇష్టం ఉండదు, అందరం మనం ఒకటే. కాబట్టి సంఘం ఒకటి ఉండాలి. అదిగా మా భాస్కర్రావు గారు కింద కూర్చొని చూస్తూ ఉన్నాడు. భాస్కర్రావు పోయినసారి సెక్రటరీగా ఉన్నాడు, ఇప్పుడు గౌరవ అధ్యక్షుడు, గౌరవ సలహాదారులుగా పెట్టారు. ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళంతా కూడా కూర్చొని, ఎవరు మన రఘు వీళ్ళంతా కూడా అందరూ కూర్చొని ఒకటి చేసినప్పుడు ఏంటంటే 10 మందికి చేసేది 15 మందికి చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడు కూడా కలిసి ఉంటేనే ఎప్పుడు కూడా మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని నేను ఒక ఎక్సర్సైజ్ కూడా చేశా. వాళ్ళని కూర్చోబెట్టా, వీళ్ళని కూర్చోబెట్టాను, అన్నీ చేశాము. ఇదిగో మాట్లాడదాం అంటా ఉన్నారు. నా బిజీలో టైం పాస్ అవుతా ఉంది. కానీ ఇప్పుడైనా కూడా కలుసుకొని మనం అందరం కూడా పని చేసుకున్నప్పుడు బాగుంటుంది. అందాగా ఒకటిగా ఉండాలనేదే నా ఉద్దేశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మేము కూడా మా పిల్లలైతే మా ట్రస్ట్ ద్వారా, డీజే ట్రస్ట్ ద్వారా ఈ ఊరి నుంచి మొదలుపెట్టాం. మేము 100 మందికి 6th క్లాస్ నుంచి మొదలుపెట్టి 6th క్లాస్ నుంచి వాళ్ళకి మొత్తం స్కూల్ ఫీజు కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఒక టాలెంట్ ఎగ్జామ్ పెట్టేసి ఆ టాలెంట్ ఎగ్జామ్లో 90 వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి 100 మందికి ట్రస్ట్ ద్వారా చేస్తా ఉన్నాం. దాంట్లో చాలా పేద వాళ్ళంతా కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా 94% కూడా తెచ్చుకోవటం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 100 మందిని అట్లా ఈ 5 years టార్గెట్ పెట్టాం. 5 yearsలో 500 మంది పిల్లల్ని 6th to 10th వరకు చదివించాలనేదే
మన ట్రస్ట్ ద్వారా కూడా మేము కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైనా అందరిది ఒకే ఉద్దేశం. ఈరోజు మన వాళ్ళు మన మురళి గారు వీళ్ళంతా చేసేది, సంఘం చేసేదైనా మనం చేసేదైనా సమాజంలో పేదరికాన్ని మనం కొంతన్నా మనం కాపాడుకోవాలి. వాళ్ళందరం కూడా చదువుకి ఆపకుండా చదువు పూర్తయ్యేదాకా వాళ్ళు సహకరించేటట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సిన కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా మీ అందరూ ఇంకా మనం స్ట్రెంత్ పెంచుకుంటా ఇంకా భవిష్యత్తులో రేపు వచ్చేటప్పుడు ఇవాళ 25 లక్షలు ఖర్చు పెట్టారు. దగ్గర 100 మంది పిల్లల్ని ఈరోజు మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు ఎక్కువ వచ్చేటట్టుగా చదువు నుంచి ఏమీ లేదు. ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా రేపు భవిష్యత్తులో చదువు ఉంది అంటే వాళ్ళ భవిష్యత్తే మారిపోద్ది. దేనైనా కూడా మనం ఆపగలము. వ్యాపారాలు లాస్ అవుతూ ఉంటాము. మన కోవిడ్ వచ్చినప్పుడు ఎంతోమంది చనిపోయారు. కానీ చదువుకున్నాడు ఎక్కడైనా కూడా బతకడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యాపారాన్ని కనుక చదివించేటప్పుడే చిన్నప్పటి నుంచి ఆ పిల్లలను కూడా చదివించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు భవిష్యత్తులో బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన కృష్ణాశ్వరరావు గారు కానీ అందరూ కూడా పెద్దలంతా వచ్చారు. మన సీతారామయ్య గారు, అదేవిధంగా మన ఆది గారిని కూడా మనం అందరం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా జబర్దస్తి కొన్ని దాంట్లో కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు. నేను కూడా ఒకసారి ఏదో ఒక ప్రోగ్రామ్ చూసినప్పుడు నేను డైరెక్ట్గా చేసి పార్టిసిపేట్ చేసి నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానండి. బేసిక్గా ముఖ్యంగా మన దామచర్ల జనార్దన్ గారిని ఈ విధంగా కలవడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా సరే ఆపదల్లో ఉన్నా అన్నా అంటే నేను ఉన్నా అని ముందుకు వచ్చే నాయకుడు మా దామచర్ల జనార్దన్ గారు. బేసిక్గా ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే తప్పు చేయడం దేవుడు సంగతి, తప్పు చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రానివాడు. అలాంటి వ్యక్తి అనమాట. ఆయన ఎప్పుడు ఇలాగే గెలుస్తూ ఉండాలని, ఇలాగే ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్ మీకు. ఈ సభకి మీరు ఏం పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక 100 మంది పిల్లల భవిష్యత్తును కాపాడుతున్న సభగా నేను దీన్ని వదిలేస్తానండి. నిజంగా ఇలాంటి సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే కష్టపడితే ఎవరైనా సంపాదించవచ్చు, సంపాదించడం పెద్ద విషయం కాదు, కానీ సహాయం చేయడం మాత్రం నిజంగా పెద్ద విషయం. అలాంటి సహాయం చేసే గుణం ఉన్న ఇక్కడున్న వ్యక్తులందరికీ, పెద్దవాళ్ళకి, గొప్ప వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు మండవ మురళీకృష్ణ అన్నతో బాగా పరిచయం ఉంది. ఆ అన్న వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, కానీ ఆయన వల్ల ఇంతమంది గొప్ప వ్యక్తులు నేను ఇక్కడ కలుసుకోగలిగాను. దానికి నిజంగా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరూ ఎవరైతే పిల్లలు ఈరోజు ఈ స్కాలర్షిప్ పొందుతున్నారో ఈ సేవా సంఘం తరఫున, అంటే కమ్మ సేవా సంఘం అని పేరు పెట్టి ఇదేదో ఓన్లీ కమ్మ వాళ్ళకి చేసేది కాదండి, అన్ని కులాల వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. సో ఈ సేవా సంఘం పేరుతో ఇంత సహాయం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులకి, అలాగే సహాయం పొందిన ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా మీరు ఈ స్కాలర్షిప్లు మీకు అందుతున్నాయంటే మీరు బాగా చదువుకోవాలి. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి ఇప్పుడు మీరు హెల్ప్ పొందారు కదా, రేపు పొద్దున మీకు ఉద్యోగాలు తెచ్చుకొని ఇదే సేవా సంఘానికి మీరు హెల్ప్ చేసే స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు జాతి గౌరవాన్ని కాపాడింది అక్కడ ఉన్న మన రామారావు గారు. అయితే ఆ గౌరవాన్ని, ఆయన కాపాడిన గౌరవాన్ని కంటిన్యూ చేస్తున్నది మాత్రం ఇలా సేవ చేస్తున్న మీరు అందరూ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మీరు ఇలాగే ఈ సేవను కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదికలను ఇచ్చిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే పెద్దలు చాలా దూరం నుంచి మన కోసం వచ్చిన గౌరవనీయ గూడూరు సత్యనారాయణ గారికి, అలాగే మన కోసం మన బుల్లితెర సూపర్ స్టార్ ఆది గారికి, గౌరవనీయ మన కృష్ణ నాగేశ్వరరావుకి, ఇతర పెద్దలకు నా నమస్కారాలు. మనం ఈ సంఘం స్థాపించి 8 నెలల్లోనే చాలా మంచి పేరు సంపాదించుకున్నాం అందరితో. ఇలాగే మనం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్దాం. సంఘం స్థాపించగల కారణాలు కూడా ఎమ్మెల్యే గారు ఎదురుగా 2 నిమిషాలు చెప్పారు. గత 5 సంవత్సరాల్లో మన కులం చాలా ఇబ్బందులు పడ్డాం. బయటికి రావాలంటే కూడా చాలా భయమైంది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ వచ్చినప్పుడే కొంతమంది బయటకు వచ్చారు. అలా ముందు కూడా ఇక ఆ భయం పోవాలి, మనంతా సంఘటితంగా ఉండాలి, ఇప్పటి నుంచే ఉండాలి. అలాగే ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే భర్తలు కోల్పోయిన భార్యలు ఉన్నారు, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు.
మనకు అమ్మవారికి మెయిన్గా బయటకు వచ్చి ఎవరన్నా సహాయం అడగాలంటే చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అది మనమే గ్రహించి మనమే ముందుకు వచ్చి మనం నిరూపించుకోవాలి. కాబట్టి ఎవరిని డొనేషన్ అడగద్దు. ముందు మేము 30 మందితో స్టార్ట్ చేస్తాం. మా సంఘం 30 మంది తలకు 1000 రూపాయలు వేసుకున్నాం. 100 మెంబర్స్ టీమ్ లాగా పెట్టుకున్నాం. 100 అయితే సరిపోదు, చాలా మంది బయటకు వస్తున్నారు, పిల్లలు ఇబ్బంది పడతారు. 1K డొనేషన్ క్లబ్ అని పేరు స్టార్ట్ చేశాను. మా రిటైర్డ్ టీచర్ పాటిపండి వెంకటేశ్వర గారు ఆయన నామకరణం చేసినట్టు నేను అనుకున్నాను. 1K అంటే 1000 రూపాయలు కదా, 1000 మంది సభ్యులు ఉండాలి. ఎందుకు 100 మంది మనం లింక్ ఆడుకోవాలి, ఇంకెక్కువ మంది సహాయం చేయొచ్చు. మన వాళ్ళు అందరినీ మనకే మీడియా ద్వారా అందరినీ అడిగాము, మీకు ఎవరైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందుకు వచ్చేటండి, మన ఆఫీస్ పలానా సార్ నిర్మలాగా ఉంటుంది. వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టినాక స్క్రూట్నీ చేసి లబ్ధిదారులందరికీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇందులో ఆగదు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా, ఇంకా ఫీజులు లేదా ఇబ్బందులు ఉన్నా, లాస్ట్ టైం కూడా మన ఎగ్జామ్స్ కూడా మేము ఎవరైనా హాల్ టికెట్ రాకపోతే ఫీజు కట్టలేదని మేమే ఫీజు కట్టి ఒక హాల్ టికెట్ ఇప్పించి ఎగ్జామ్ రాపించాం. అలాగే ఈ 1000 రూపాయలు 1K డొనేషన్ క్లబ్ అందరూ జారి మీ ఆశీర్వాదాలు అందరి పిల్లలకి అందించాలి. చిన్నారులకి మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో చాలా సమస్యలు నేను ఎదుర్కొంటున్నాను. ఒక విధంగా వ్యాపారం మా అబ్బాయి అప్పచెప్పి ఇదే పనిలో ఉంటే కొంతమంది దుష్ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మా పక్కనే ఉన్నారు కానీ చెప్తున్నారు, మా ఇద్దరి మధ్య ఎవరు ఏ పొరపచ్చాలో చేయలేరు. నేను యాక్టివ్గా ఎలక్షన్లో చేయబట్టే బలవంతంగా నన్ను అధ్యక్ష పదవి మీద కొంతమంది పెద్దలు కూర్చోబెట్టడం జరిగింది. దాన్ని నేను ఇవాళ కాదు, నేను టెన్నిస్ నుంచి నాకు ఈ సోషల్ సర్వీస్ అంటే ఇంట్రెస్ట్. కొంతమందికి పాటలు పాడటం అంటే ఇంట్రెస్ట్, వాళ్ళు తప్పట్లో పడుచుకోవాలి. కొంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు ఈ సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. అంతేగాని నాకు పాలిటిక్స్కి ఎప్పుడు అంటే కట్టద్దు. నేను స్వతహాగా కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తని, అలాగే కామచంద్ర జనార్దన్ గారు ఫాలోవర్. నేను 2000 ఆయన ఎప్పుడో ఎలక్షన్లో స్టార్టింగ్ వచ్చిన కాడి నుంచి ఆయనతో ఫాలో అవుతానే ఉన్నాం మేము. ఈ మధ్య ఏదో కొంతమంది అంటే మనలో అవ్వచ్చు లేదా లాస్ట్ టైం మేము మంచి ట్రెడిషనల్గా స్టేట్ వైడ్ మీటింగ్ పెట్టుకుంటే దానికి కూడా దుష్ప్రచారం చేశారు. మేము అట్లాంటి భయపడం. నేను చాలా ముళ్ళ కిరీటాలు ఎత్తులు పెట్టు నాకు తెలుసు. అలాగే కష్టపడి వచ్చిన వాడిని ఏటికి అదనో బెదర్నో. ఈ కమ్మ సంఘాన్ని మనందరం వీఆర్ చౌదరీస్ అనిపించుకోవద్దా, వేరే కులాల నుంచి దేఆర్ చౌదరీస్ అనిపించుకునేందుకు చేస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేసి జనార్దన్ గారు మా ఇంకా అన్ని కులాల వారికి మేము కమ్మవారు అంటే ఎలా ఉంటారు అని నిరూపిస్తాం. మన మీద విషయం జరిగిన వేరే కొంతమంది వాళ్ళకి కూడా ఇది తప్పు అని నిరూపించుకుంటాం. 5 సంవత్సరాలు మా ఏంటో ప్రూవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. పిలవగానే వచ్చిన ఎమ్మెల్యేకి ఎంతో ఆయన చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఫోన్ చేయగానే మిస్ అయినా ఈసారి తప్పకుండా మీ ప్రోగ్రామ్కి వచ్చాను. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ నుంచి ఇద్దరికి. అలాగే దూరం నుంచి వచ్చిన మా కమ్మవారి సేవా సమైక్య ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ పెద్దలకు కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు అనుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ ప్రోగ్రాం చేసుకుంటూ అట్లానే మన ముఖ్య అతిథిగా మన ఒంగోలు ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ గారికి పిలుచుకొని ఈ కార్యక్రమం విజయవంతంగా చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లానే పెద్దలు మన సత్యనారాయణ గారు కమ్మవారి సేవ సంఘం వ్యవస్థాపకుడు, వారితో పాటు వచ్చిన పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అనతి కాలంలో మన 8 నెలల్లోని 25 లక్షలు ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసి చదువుకి కానీ దేనికైనా ఉపయోగపడి కార్యక్రమాలు చేస్తున్నామంటే మనలో ఉన్న నిజాయితీ, మన మీద ఉన్న ప్రజలకి అంటే దాతలు ఇచ్చేవాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఇంకా బాగా జాగ్రత్తగా అన్నీ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కారణం ఏంటంటే అన్ని ప్రైవేట్ స్కూల్స్ మంచిగా అని చెప్పి మీరు సేకరిస్తారు. రాసినటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి మేము పెట్టకూడదు కాబట్టి మీరు ఎగ్జామ్ పెట్టి మా దగ్గర మేము ఒక 50 మందికి కనీసం ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు. ఎమ్మెల్యే గారితో పాటు
ఈ కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులు బయట నుంచి కూడా వస్తున్నారు. అలాగే ఇక్కడ చాలామంది ఆశ్రయులు అయి ఉన్నారు. ఈ కమ్మ సేవా సంఘానికి చేయూతనివ్వగలిగిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి ఈ రోజున అటెండ్ అయినటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు ఒక్కొక్కరిని మనం పరిశీలిస్తుంటే నేను చూస్తున్నాను. ఈ సేవా సంఘానికి వాళ్ళకి బుద్ధి పుట్టాలి కానీ అంతైనా చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఈ హాల్లో ఉన్నారు. అది మన గొప్పతనం. దాని యొక్క కమ్మ సేవా సంఘం యొక్క ప్రిన్సిపల్స్ ఆల్రెడీ చెప్పారు. అచ్చం మనవాళ్ళకి సేవ చేయడమే కాదు, కమ్మవారికే కాదు, మిగిలిన కులాల వాళ్ళు కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉంటే దాదాపు ఒక 20% ఇంతకు నుంచి కూడా ఒక పాలసీగా ఒకవేళ ఎక్కువ ప్రాధాన్యత ఎలా ఇచ్చినా కూడా వాళ్ళలో కూడా ఒక 20% పీపుల్ మనం చేసినప్పుడే ఈ దానికి ఒక సార్థకత ఉంటుంది. అది కూడా ఇంతకుముందు మేము గమనించాము. లేకపోతే విద్యాదానం అన్నారు, పెద్దలు చెప్పారు, అందరూ చెప్పారు. విద్యాదానానికి మించినటువంటి దానం లేదు. విద్యను ప్రోత్సహించేదానికంటే మంచి లక్షణాలు కూడా ఏమీ లేదు. చూస్తున్నారు వాళ్ళ సమాజంలో ఎవరైతే విద్యను అభ్యసించారో వాళ్ళే పౌరప్రజలో ఉన్నారు. ప్రతి విషయంలో కూడా విద్య ఒక్కటే మనల్ని పైకి తీసుకురాగలిగినటువంటిది అందరికీ తెలిసిన సత్యం. ఇవాళ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు.